హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు బ్లౌజ్ పార్ట్ 2 చూపిస్తాను. పార్ట్ 2 నేను ఆల్రెడీ పార్ట్ 1లో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ చూపించాను. ఇప్పుడు పార్ట్ 2 వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్, క్రాస్ పట్టి, మెడ పీస్, నెక్ పీసెస్, అలాగే నడుం పట్టికి బెల్ట్ ఎలా తీసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. కొంచెం గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. పార్ట్ 1 తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిలే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. వచ్చేసరికి మన ఇది నేను బ్యాక్ పార్ట్ కట్ చేసిన పార్ట్, ఈ నెక్ సైడ్ ఈ నెక్ సైడ్ నేను ఇటు సైడ్ నా సైడ్కి వచ్చేలా పెట్టుకుని ఇలా వేసుకున్నాను. ఇలా క్రాస్గా మనకి బ్లౌజ్కి ఎంత క్రాస్ కావాలి అంటే దాన్ని బట్టి మనం ఈ బ్యాక్ పార్ట్ పీస్ని అడ్జస్ట్ చేసుకోవడమే. క్రాస్ ఎక్కువ కావాలి ఫ్రంట్ పార్ట్ కంటే కరెక్ట్గా కార్నర్కి ఎడ్జెస్కి ఇదిగో చూడండి, మనకి ఇది కరెక్ట్ కార్నర్కి వచ్చేస్తుంది. మనకి క్రాస్ తక్కువ కావాలి అంటే కొంచెం ఈ బ్యాక్ పార్ట్ని మనకి కావాల్సిన క్రాస్ని బట్టి బ్లౌజ్కి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే క్రాస్ తక్కువ ఉన్నా బాగుంటుంది. కొంచెం చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే క్రాస్ ఎక్కువ ఉన్నా బాగుంటుంది. అదొక్కటే చూసుకోవాలి. క్రాస్ మరీ ఎక్కువ పెట్టినా కొంచెం చెస్ట్ లూజ్ తక్కువ ఉండి సన్నగా ఉన్న వాళ్ళకైతే సెట్ అవ్వదు. దాన్ని చూసుకుని మీరు క్రాస్ ఎక్కువ కావాలా క్రాస్ తక్కువ కావాలా అనేది చూసుకుని మనం పెట్టుకోవాలి. ఇంకొకటి, మనం సైజ్ బ్లౌజ్ని చూసి కూడా ఈ బ్లౌజ్ అనేది క్రాస్ ఎక్కువ ఉందా తక్కువ అనేది కూడా మనకి సైజ్ బ్లౌజ్ని చూస్తే కూడా తెలిసిపోద్ది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మరీ ఎక్కువ లేదు మరీ తక్కువ లేదు. కొన్ని క్రాస్ ఎక్కువ ఉన్న వాటికి కొంచెం ఇది ఎక్కువ సాగుద్ది, ఇది కొంచెం తక్కువ సాగుతుంది. అదే మామూలు కటింగ్ అయితే మనకి సాగదు. ఈ పార్ట్ ఇక్కడున్న ఈ పార్ట్ని చూసినా కూడా మనకి దాన్ని బట్టి కూడా ఈ బ్లౌజులకి క్రాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఎక్కువ క్రాస్ పెట్టట్లేదు. ఇదిగోండి, క్రాస్ ఎక్కువ కావాలి అంటే మనం ఇలా సెట్ చేసుకోవాలి. నేను మరీ క్రాస్ కటింగ్ మరీ ఎక్కువ క్రాస్ లేకుండా మీడియంగా పెడుతున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని చుట్టూ అవుట్లైన్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసేస్తున్నాను. మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఈ కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసేసుకుని కూడా ఈ ఫ్రంట్ లైన్ మార్కింగ్ చేసేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి. లేదు డైరెక్ట్గా మార్కింగ్ చేసేసుకున్నా ఓకే, ఎలాగైనా అది అనేది మన ఇష్టం. ఇప్పుడు నేను ఈ బ్యాక్ ఒక 2 ఇంచెస్, సుమారుగా 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని అయితే నేను తీసేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఈ పార్ట్ని కాందా అంటాం మనము. ఇక్కడ ఇది వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ నెక్ దగ్గర మాత్రం కొంచెం మనకి బ్రాడ్ రావడానికి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకి 2.5 ఇంచెస్ తీసుకోవడం వల్ల నెక్ అనేది రౌండ్గా వస్తుంది. మూసుకుపోయినట్టు వీ షేప్లో రాకుండా మనకి ఫ్రంట్ నెక్ అనేది రౌండ్గా రావడం కోసం ఒక తీసుకున్న దానికంటే 1/2 ఇంచు 1/4 ఇంచు ఎక్కువ తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. మనకి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఎప్పుడు కూడా నెక్ వచ్చేసి మనం ఉక్సులు పట్టి సైడ్ నుంచి నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఇలా వచ్చేసింది. దానికి నేను ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి నెక్ వరకు ఎంత అయితే లెంత్ ఉందో నేను అదొకసారి చూసుకుంటాను. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి, 7.5 ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చూసుకున్నా ఓకే, ఇలా చూసుకున్నా ఓకే. మీకు అయితే మాత్రం కరెక్ట్గా ఇదిగోండి 7.5 వచ్చింది, 7.5 ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, 7.5 ఈ నెక్ దగ్గర ఫ్రంట్ నెక్. అదే 7.5 నేను ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను. 2.5 ఇంచెస్ తోటి 7.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఈ నెక్ లైన్ని మీరు కలిపేసుకుంటూ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనకి
ఇక్కడ మాత్రం 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకోండి. మరి హాఫ్ ఇంచ్ అయితే మరీ బ్రాడ్ ఎక్కువైనా కానీ మనకి నెక్ అనేది ఇదిగోండి 1 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ ఈ 1 ఇంచ్ తోటి నెక్ కరువు గీసేసుకోండి. మనకి నెక్ అనేది రౌండ్గా నీట్గా వస్తుంది. షోల్డర్ జారడం, నెక్ లూజ్ అవ్వడం అలాంటి ప్రాబ్లం ఏముండదు మనం ఇలా కట్ చేసుకుంటే. ఇదైతే ఫ్రంట్ నెక్ ఫ్రెండ్, మీకు అర్థమైంది. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్ పట్టీ దగ్గర ఉక్సుల్ పట్టీ దగ్గర లెంత్ ఎలా తీసుకోవాలో చూద్దాం. మనం సైజ్ బ్లౌజ్ తీసుకుని ఉక్సుల్ పట్టీ సైడ్ నుంచే మనం ఫ్రంట్ పార్ట్కి ఏ మెజర్మెంట్ తీసుకున్నా ఉక్సుల్ పట్టీ సైడ్ నుంచే తీసుకోవాలి. ఇక్కడ కుట్టికి జస్ట్ ఒక చిన్న పావించు దగ్గర నుంచి క్రాస్ పట్టీ వరకు ఒక చిన్న మార్కింగ్ చేసేసుకోండి. అక్కడి నుంచి కిందకి ఒక 3/4 ఇంచు కిందకి మార్కింగ్ చేసుకోండి. ఇంకొకటి 3/4 ఇంచ్ అంటే హాఫ్ ఇంచెస్ ఏమో క్రాస్ పట్టీని ప్లస్ ఈ ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు, ఫ్రంట్ డాట్కి ఒక 1/4 ఇంచు, మొత్తం 3/4 ఇంచు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎలా చూసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ లెంత్కి ఈ సైజ్ బ్లౌజు ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనకి మిడిల్ డాట్ ఉంటుంది కదా, మిడిల్ డాట్ దగ్గర ఈ క్రాస్ పట్టీ దగ్గర మిడిల్ డాట్ దగ్గర పట్టుకుని లెంత్ చూసుకోవాలి. అయితే మనం లెంత్ చూసుకునేటప్పుడు ఇలా సాగదీయొద్దు బ్లౌజ్ని, జస్ట్ ఇలాగ. ఇక్కడ మనకి కుట్టికి ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను కొంచెం స్టిచ్చెస్కి ఒక హాఫ్ ఇంచ్ కొంచెం వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు ఇలా చూడండి ఫ్రెండ్, నేను సాగదీస్తే ఎంతవరకు వచ్చిందో. అలా వద్దు, జస్ట్ ఇలా పట్టుకుని ఇలా పెట్టేసేయండి. ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్. దీనికి ఒక హాఫ్ ఇంచ్ కిందకి స్టిచ్చెస్కి పెట్టుకోండి ఇక్కడికి. ఇప్పుడు క్రాస్ పట్టీ దగ్గర మనం ఇదైతే చూద్దాం. మనం ఫ్రంట్ డాట్కి 2.5 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ 9 వచ్చింది. 9 830 7.5 2.5 సరిపోతుంది. 9 కంటే తక్కువ చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి. అదే 10 ఇంకా 10 కంటే ఎక్కువ చెస్ట్ లూజ్ ఉన్నప్పుడు మాత్రం 3 ఇంచెస్ తీసుకుంటే మనకి డాట్ కరెక్ట్గా స్టిచ్ చేయడానికి వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా ఉంటుంది. నేను ఇక్కడ 2.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. మళ్ళీ ఈ 2.5 మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ 2.5 ఇంచెస్ దగ్గర ఇంకో మార్కింగ్ చేసుకున్నాను. 2.5లో సగం వచ్చేసి 1.5 వచ్చేసి దగ్గర ఇంకో మార్కింగ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ మిడిల్ డాట్కి. చూడండి ఫ్రెండ్స్, 2.5లో హాఫ్ వచ్చేసి ఇదిగోండి 1.5 ఇంచ్ దగ్గర ఇంకోటి మార్కింగ్. ఈ మిడిల్ డాట్ చూడండి, ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మిడిల్ పాయింట్కి ఒక చిన్న స్కేల్ తోటి లైట్గా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనకి ఈ డాట్ అనేది 2.5 ఇంచెస్ సరిపోద్ది. ఇంకెక్కువ హైట్ ఏం అవసరం లేదు. 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఈ 2 లైన్స్ని కూడా ఈ 2 మార్కింగ్స్ని కూడా జాయిన్ చేసేసుకోండి. ఇది మనకి మిడిల్ డాట్. క్రాస్ పట్టీ దగ్గర నేను 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ సరిపోద్ది. ఓకే, ఇప్పుడు వీటినండి ఇటు జాయిన్ చేసే సైడ్ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ కర్వ్స్ని ఇలా కలిపేస్తూ లైన్ డ్రా చేసేస్తాను. ఓకే అండి, ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత చంక క్రాస్ తీస్తాను.
ఈ టక్స్ దగ్గర ఈ డాట్స్ దగ్గర ఒక చిన్న టక్స్ పెట్టేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ కూడా ఒక్క పావించు కొంచెం సన్నగా క్రాస్గా ఒక పావించు కట్ చేసుకోవడం వల్ల మీకు ఈ నెక్ అనేది కొంచెం లూజ్ అయినా అడ్జస్ట్ అయిపోతుంది. నెక్ ఫ్రంట్ లెక్క లూజ్ రాకుండా ఉంటుంది. పావించు మనకి సన్నగా ఉన్న వాళ్ళకి, అంటే చెస్ట్ లూజ్ తక్కువ వచ్చిన వాళ్ళకి ఒక ½ ఇంచ్ వరకు కట్ చేసినా ఏం కాదు. కొంచెం చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే పావించు తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ కింద క్రాస్ పట్టి దగ్గర అయితే అవసరం లేదు. జస్ట్ నెక్ దగ్గర నుంచి సన్నగా ఒక 1.5 2 ఇంచెస్ వరకు సన్నగా తేల్చేసుకుంటే సరిపోద్ది. ఇది కూడా నేనైతే ఎంత తీసానో చూడండి. ఓకే అండి. ఇప్పుడు చంక క్రాస్ చూద్దాం. 6 ఇంచెస్ నేను మార్క్ చేసుకున్నాను చంక క్రాస్, చంక డౌన్. ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఒక ½ ఇంచ్ దగ్గర ఇంకో చిన్న మార్కింగ్ పెట్టేసుకోండి. ½ ఇంచ్ దగ్గర చంక క్రాస్కి. ఇప్పుడు దీన్ని ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఈ చంక రౌండ్కి ఈ చంక క్రాస్ అనేది మనం ఇక్కడ ఖర్చుకి పెట్టుకున్న దగ్గరికి దాటి వెళ్ళకూడదు. ఇక అంటే ఒరిజినల్ చెస్ట్ లూజ్కి మిడిల్లోనే చంక క్రాస్ అనేది ఉండాలి. మనం ఈ టక్స్ దగ్గర నుంచి ఈ పార్ట్ మొత్తం ఈ 1.35 ఇంచు మొత్తం ఖర్చుది. ఈ ఖర్చుకి ఈ చంక క్రాస్ అనేది ఈ ఖర్చు దాటి వెళ్తే మనకి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. స్టిచ్చింగ్లో కొంచెం ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది, కరెక్ట్గా రాదు మనకి. కాబట్టి చంక క్రాస్ అనేది ఎప్పుడు కూడా మనకు ఒరిజినల్ చెస్ట్ లూజ్కి మిడిల్లోనే ఉండాలి. ఈ ఒరిజినల్ చెస్ట్ లూజ్ అయితే దాటి వెళ్ళొద్దు. మనం చంక క్రాస్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా 2.5 3 ఇంచెస్ దగ్గర నుంచి 2.5 దగ్గర మార్కింగ్ చేసుకుని సన్నగా తేల్చుకుంటూ ఈ ½ ఇంచుని కట్ చేసుకోవాలి. చూడండి, నేను 2.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి సన్నగా తేల్చుకుంటూ వస్తాను. ఇక్కడే ఒకేసారి ఎక్కువ కట్ చేసేసేయకుండా సన్నగా తేల్చుకుంటూ ½ ఇంచు చంక క్రాస్ని అదిగోండి. చూసారు కదా, ఈ టగ్స్ అనేవి దాటి వెళ్లకుండా నేను చంక క్రాస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న టగ్స్ పెట్టేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ అని గుర్తు కోసం. ఇదిగోండి చంక క్రాస్ పీస్ ఎలా తేల్చుకున్నాం చూసాం కదా. ఇప్పుడు నెక్ జారకుండా ఉండడానికి ఇక్కడ ఒక చిన్న ఒక ½ ఇంచు కొంచెం క్రాస్ తీసేసుకోండి, సరిపోద్ది. ఓకే అండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే అండి, చంక క్రాస్ పట్టీ కోసం మనం సైజ్ బ్లౌజ్ది చూడండి మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనకి 2.5 ఇంచెస్ దగ్గర 2.5 ఇంచెస్ వరకు ఉంది. ఒక ఇంచు యాడ్ చేసుకుని 3 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ లెంత్ కూడా ఒకసారి చూసుకోండి. మనం ఎప్పుడు కూడా క్రాస్ బుక్స్లు పట్టే దగ్గర తీసుకున్న దానికంటే ఒక ½ ఇంచు తక్కువ తీసుకుంటే క్రాస్ పట్టి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనం 3 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ 2.5 మనం ఫ్రంట్ పార్ట్లో 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ వరకు ఇక్కడ ఈ ఎడ్జ్లో ఎంతైతే పెట్టుకున్నామో అంతే పెట్టుకుంటూ రండి. అంతే పెట్టుకోవాలి. 2.5 ఇంచెస్ దీన్ని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ని మనం క్రాస్గా మార్క్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్, క్రాస్ పట్టి. ఇప్పుడు నేను వేరే పీస్ కూడా కట్ చేసేసుకుంటాను.
మనకల్లా బ్యాక్ పార్ట్ కట్ చేసిన మిగిలిన పీస్ ఇది. దీంట్లోంచి ఇది నడుము పట్టీలకి ఇక్కడ క్రాస్ బెల్ట్ రెండు వచ్చేస్తాయి. క్రాస్ బెల్ట్ ఇంకొకటి వచ్చేసి దీన్ని పెట్టేసుకుని మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవాలంటే సరిపోతుంది. క్రాస్ పట్టి అయిపోయింది. ఇప్పుడు నడుము పట్టి పీస్ ఇదిగోండి. దీంట్లో మిగిలిన పీస్ని కొంచెం లైన్గా నేను నీట్గా అనుకుని ఇది నడుము పట్టి పీస్కి కట్ చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోద్ది స్టిచ్చింగ్ కూడా. నడుము పట్టి కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్ పీసెస్ తీసుకుంటాను. బ్లౌజ్ పీస్ కట్ చేయక మిగిలిన పీస్ ఇది. దీంట్లోంచి ఇలా మనకి ఇష్టం ఎటు సైడ్ అయినా సరే చూసుకుని క్రాస్కి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రాస్గా లైన్గా కట్ చేసుకున్న తర్వాత 1 ఇంచు కొత్తగా నేను 1.5 ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. 1.5. మళ్ళీ సేమ్ ఇంకో లైన్ కూడా 1.5. ఓకే ఫ్రెండ్, నేనైతే ఇప్పుడు స్ట్రైట్గా క్రాస్గా కట్ చేసేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకోవాలని ఏం లేదు, మనం సుమారుగా క్రాస్గా కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇది బిగినర్స్కి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా కట్ చేసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది, క్రాస్ రాకుండా నీట్గా ఉంటుంది. ఈ మిగిలిన పీస్ కూడా చూడండి, నేను ఎలా క్రాస్గా మార్క్ చేసుకోకుండా ఎలా కట్ చేసేస్తున్నాను. ఓకే అండి, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇది నెక్ పీసెస్, ఇది నడుము పట్టీకి, ఇది క్రాస్ బెల్ట్, ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ మనకి, ఇది హ్యాండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.